నిన్న మనం దేని గురించి మాట్లాడుకున్నామండి? Like principle, like 4 values and 12 principles of ప్రిన్సిపల్స్ Scrum. అయిపోయినాయా? Yes. 12 principles. 12 ప్రిన్సిపల్స్ అయిపోయినాయా అండి? అయిపోయినాయి. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇది చెప్పడం మర్చిపోయా మీకు. ఓకే. నాకు ఈరోజు వేరే బ్యాచ్ స్టూడెంట్కి చెప్తుంటుంటే నాకు గుర్తొచ్చింది. ఇదేంటి నేను మీకు చెప్పానా లేదా అని. రైట్, ఇవన్నీ చెప్పలేదు నేను. సో ఇక్కడ మనకి ఏంటంటేనండి, ఎజైల్ మెథడాలజీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఓకే. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి మనకి. సో ఆ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకొని మనం ఈ మెథడాలజీలో వర్క్ చేస్తాం. ఓకే. ఓకేనా? సో మేజర్గా మనకి ఆల్మోస్ట్ 10+ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఆ 10+లో మనకి ఎలా తెలుస్తుందండి మనోజ్ ఈ ఫ్రేమ్వర్క్కే ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఈ ఫ్రేమ్వర్క్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. తెలీదు. ఇప్పుడు ఎవరైనా మీకు ఐ మీన్ మీరు జిమ్కి వెళ్తారు, ఎవరైనా మీకు సో జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేసినంత మాత్రాన మజిల్ గ్రో అవ్వదు. సో దానికి తగ్గట్టుగా ప్రోటీన్ తినాలి అంటేనే కదా మనకి కరెక్ట్. తెలిసేది. బట్ అది తెలిసినంత మాత్రాన కరెక్ట్గానే కాదు కదా, మనం ట్రై చేస్తేనే కదా తెలిసేది. అవునండి. అవునా కదా, ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అనేది. అవునా? సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇప్పుడు ఎవరో చెప్పారని చెప్పి మనం చేస్తే కుదరదు కదా. సో ఎలాగంటే ఈ ప్రాసెస్ని మల్టిపుల్ కంపెనీస్ ఏం చేసాయంటే మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ని తీసుకొని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాయి. ఓకే. స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే ఈ ఏపీఎఫ్, ఈ టీటీడీ, లీన్, ఎక్స్పీ ఇవన్నీ బాగా నడిచేయండి. ఓకే. ఓకే, క్యాన్బాన్, ఈ స్క్రమ్ ఇవన్నీ బాగా నడిచాయి అనమాట ఒక టైంలో. ఓకే. సో నెమ్మదిగా ఏమైంది అంటే కొంతమంది లీన్ నుంచి ఎక్స్పీకి మైగ్రేట్ అవడం, ఎక్స్పీ నుంచి టీడీటీడీకి మైగ్రేట్ అవడం, అలాగే దీని నుంచి క్యాన్బాన్కి మైగ్రేట్ అవడం, అలాగే స్క్రమ్కి మైగ్రేట్ అవడం, అలా అలా చేసుకుంటూ వచ్చారు. ఎందుకని ఓకే. అంటే ఈ స్క్రమ్ ఫ్రేమ్వర్క్లో రిజల్ట్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది, ఓకే. అంటే చాలా ప్లస్ పాయింట్గా ఉంటుంది మనకి. ఓకే. ఓకే, సో అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఈ డయాగ్రమాటికల్గా వేలో మనం ఆలోచిస్తే క్లియర్గా ఉంటుంది మనకి. సో సేమ్ ఎగ్జాంపుల్. సో జస్ట్ మనం ఒక చిన్న కన్సిడరేషన్స్ చేసుకుందాం. ఒక 8 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఓకే, ఒక 8 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఐఎమ్ గివింగ్ డిఫరెంట్ కలర్స్. ఓకే, ఒకదానికి రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, చాక్లెట్, వైలెట్, పింక్. ఓకే, సో ఇలాగా ఓకే. డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయండి. సో ఈ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్లో ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఓకే. ఓకేనా, స్క్రమ్ ఫ్రేమ్వర్క్. మిగతా డిఫరెంట్ అనుకోండి. స్క్రమ్, క్యాన్బాన్ రాసుకుందాం మనం. ఓకే. ఓకే, స్క్రమ్ అండ్ క్యాన్బాన్. ఓకే, సో మిగతాది వచ్చేసరికి లీన్, ఎక్స్పీ, ఏపీఎఫ్, టీటీడీ. ఓకే, టీటీడీ అంటే తిరుమల దేవస్థానం కాదండి, టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. ఓకే, ఇంకా అలాగా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయి మనకి. ఓకే, సో ఏమైంది అంటే ఒక్కొక్కళ్ళు ఇలా వర్క్ చేయడం మొదలుపెట్టినప్పుడు జస్ట్ ఇది ఒక 15% అనుకున్నాం. ఈ ఫ్రేమ్వర్క్, ఓకే. ప్రతి ఫ్రేమ్వర్క్ 15% మీద వర్క్ చేస్తున్నారు అందరూ. ఏమైందండి, ఓకే. ఈ రెండింటితో కంపారిజన్ చేసుకున్నారు. ఇప్పుడు కంపారిజన్ చేస్తేనే కదా ఓకే. మనకు తెలిసేది. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఉన్నాను, రైట్? ఇప్పుడు శాలరీ కంపారిజన్ చేద్దాము అన్నాను, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే కదా. అవునా కదా? లేదు, మీ స్కూల్లో మార్క్స్ వచ్చాయి, సో మీరేమనుకుంటున్నారు, ఓకే నాకే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకుంటారు. అవునా కదా? కరెక్ట్. ఇప్పుడు వేరే వాడితో కంపారిజన్ చేస్తేనే కదా తెలిసేది అతనికి కరెక్ట్. నీకు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. ఓకే, నీకు తెలుగులో 90 వచ్చాయా, నాకు 86 వచ్చాయి కాబట్టి నేను తక్కువ. ఓ నీకు ఇంగ్లీష్లో 90 వచ్చిందా, నాకు 96 వచ్చింది, ఓ నేను ఎక్కువ. అవునా కదా? అలాగా టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓ నీకు 960 వచ్చింది, నాకు 965 వచ్చింది, 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది కదా. ఓకే. ఓకే. ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ ఫ్రేమ్వర్క్స్లో వీళ్ళు ఒక తేడాని గమనించారు. దీనికి కంపారిజన్ చేస్తే ఏది బాగుంది, స్క్రమ్ బాగుంది.
ఓకే. తర్వాత ఈ ఫ్రేమ్‌వర్క్‌కి, ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌కి డిఫరెన్స్ చూస్తే స్క్రమ్ బాగుంది. అలాగా ఓకే. ప్రతి ఫ్రేమ్‌వర్క్ తోటి కంపారిజన్ చేస్తూ ఉంటే స్క్రమ్‌లో ఏం బాగుందండి? డెవలప్‌మెంట్ బాగుంది. ఆ ఓకే. ఫీచర్స్ త్వరగా డెవలప్ చేయడము అండ్ వాటిని డెలివర్ చేయడము, ఆ ప్రాసెస్ అంతా చాలా బాగుందనమాట. సో, ఓకే. ఓకే. క్లయింట్‌కి ఏమవుతుందండి? ఫాస్ట్‌గా రెవెన్యూ కూడా జనరేట్ అవుతుందిగా. కరెక్ట్. సో, ఈ ప్రాసెస్‌ని ఏం చేశారు అంటే అలా కొంచెం మైగ్రేట్ అయిపోతూ వచ్చినియనమాట. ఓకే. ఓకే. ఇనీషియల్‌గా స్క్రమ్ ఒక 10% ఉందనుకుందాం. ఓకే. స్టార్ట్ చేసినప్పుడు 10% ఉంది అనుకుంటే, ఒక 2020 ఆ టైంకి స్క్రమ్ వచ్చేసరికి ఒక అరౌండ్ 60% అయిపోయింది. ఓకే. ఓకేనా. రిమైనింగ్ ఫ్రేమ్‌వర్క్స్ ఇవేమున్నాయో తెలుసా? ఇదొచ్చేసరికి ఒక 5%, ఇదొచ్చేసరికి ఒక 10%, ఓకేనా. క్యాన్‌బాన్ వచ్చేసరికి ఒక 12%, అలాగా హ్మ్. తగ్గిపోతూ వచ్చినాయన్నమాట. తగ్గిపోయినప్పుడు ఏమైందండి? ఇందులో ఉన్న ఒక ఇది ఒక 20% అనుకుందాం. ఈ 10% వచ్చి ఇందులో కలిసింది. ఓకే. కలవడం అంటే ఏంటండి? దట్ ప్రాజెక్ట్ హాస్ బీన్ మైగ్రేటెడ్ టు స్క్రమ్. ఓకే. అర్థమైందా? ఎంతవరకైతే డెవలప్ చేసామో, ఆ ప్రాజెక్ట్‌ని అంతా మైగ్రేట్ చేసేసాం. ఎందులోకి? స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లోకి మైగ్రేట్ చేసేసాం. అర్థమైందా? అర్థమైంది. అలాగా ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ ఫ్రేమ్‌వర్క్స్ అన్నీ ఏం లేవ్వండి మార్కెట్‌లో. ఎక్కడో చెదురుగా అర్థమవుతుందా? ఎక్కడో ఒక చోట దొరుకుతూ ఉంటాయి. బట్ ఓకే. రైట్ నౌ ఇన్ కరెంట్ మార్కెట్ ఆల్మోస్ట్ 90% of people are using Scrum framework only in agile methodology. బట్ మనోజ్ నేను చాలా హ్మ్. ప్రొఫైల్‌లో చూసాను. లైక్ లింక్డ్ఇన్‌లో గాని వాళ్ళు సేఫ్ అగైల్ కూడా అడుగుతా ఉంటారు కదా మనోజ్. అదే అంటున్నాను. ఇప్పుడు సేఫ్ అనేది ఏంటి అంటే కొత్తగా మనకి యాడ్ అయింది. ఇట్స్ ఎ యాడ్ ఆన్. ఓకే. ఓకే. దట్ ఈస్ ఎ స్క్రమ్ అన్ అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ స్క్రమ్. ఓకే. అప్‌గ్రేడెడ్ ఆ! వర్షన్ ఆఫ్ స్క్రమ్. అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ స్క్రమ్. ఓకే. ఇక్కడ స్క్రమ్‌కొచ్చేసరికి వి ఆర్ మేనేజింగ్ 2 టీమ్స్ మాక్స్. ఓకే. బట్ సేఫ్‌కొచ్చేసరికి ఏంటి అంటే సేఫ్ ఫ్రేమ్‌వర్క్ ఉంది చూసారా? అది డిఫరెంట్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఇక్కడ స్క్రమ్‌లో మనం 2 టీమ్స్ మేనేజ్ చేస్తాము. అక్కడికొచ్చేసరికి మల్టిపుల్ టీమ్స్ మేనేజ్ చేస్తాం. ఒక 40-50 పీపుల్ అరౌండ్ మేనేజ్ చేయాల్సొస్తుంది. ఓకే. ఒకేసారి 40-50 పీపుల్‌ని మేనేజ్ చేయాలంటే మనకి ఆ టైమ్ బ్యాలన్సింగ్ అనేది ఉండదండి. ఓకే. ఓకేనా. ఆ టైమ్ బ్యాలన్సింగ్ అనేది మనకి రాదు. కాబట్టి ఏం చేస్తాము అంటే ఇనీషియల్‌గా మనం స్క్రమ్ నేర్చుకోవాలి. ఓకే. ఓకే. చాలామంది డైరెక్ట్‌గా నేను సేఫ్ నేర్చేసుకుంటా అంటారు. ముందు అసలు ఏబీసీడీ రాకోకుండా 10థ్ క్లాస్ చదివేస్తే ఎట్లాగా? కరెక్ట్. హ్మ్. అక్కడ ఏమవుతుందంటే జాబొస్తుంది. ఎ ఎట్ ఏదో ఒక సార్ట్ ఆఫ్ టైమ్‌లో జాబొస్తుంది. బట్ ఒక టీమ్‌ని మేనేజ్ చేయలేనోడు అక్కడికెళ్ళేసరికి మల్టిపుల్ టీమ్స్ ఇచ్చేస్తారు. ఓకే. అవునా? ఎస్ఎస్ఎం సేఫ్ స్క్రమ్ మాస్టర్. ఓకే. ఎస్ఎస్ఎంకొచ్చేస్తారు. సేఫ్ స్క్రమ్ మాస్టర్. సేఫ్ స్క్రమ్ మాస్టర్ అంటే ఓకే. ఇతని దగ్గర సేఫ్ 6.0 సర్టిఫికేషన్ ఉంది. రైట్? సో, ఏం చేస్తారు? ఓకే. ఇతనికి మల్టిపుల్ టీమ్స్ హ్యాండిల్ చేసిన ఐడియా ఉంది కాబట్టి ఇతనికి మల్టిపుల్ టీమ్స్ ఇచ్చేసేయండి అంటారు. సో, మల్టిపుల్ టీమ్స్ అంటే ఏదో రెండో, మూడో ఇవ్వరండి. ఒక 4, 5 టీమ్‌లు ఇచ్చేస్తారు. ఓకే. మనకి ఓకే. టైమ్‌ని బ్యాలెన్స్ చేయడం రాదు. ఓకే. టీమ్‌కి ఒక 10 మంది ఉన్నారనుకుందాం. 10 ఇంటూ 5 టీమ్‌లు 50 మందొస్తారు. ఓకే. ఎలా మెసేజ్‌లొస్తాయంటే అలా మెసేజ్‌లొస్తానే ఉంటాయి. ఆళ్ళందరికీ టైమ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలీదు. ఏ టైమ్‌లో షెడ్యూల్ చేయాలో తెలీదు. అవునా? సో, ఇక్కడ ఓకే. ఏమవుతుందంటే చాలా తలనొప్పొచ్చేస్తది. అందుకే ఇనీషియల్‌గా ఒక ఇద్దరు టీములతోటి మేనేజ్ చేసుకున్నారనుకోండి. ఓకే. అప్పుడు మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్‌గా. ఓకే. ఓకే. వీళ్ళని ఇలా మేనేజ్ చేసుకున్నాను కదా! ఓకే. వీళ్ళని ఈ టైమ్‌లో పెట్టుకుంటే ఏంటి? ట్రై చేస్తారు. ఆ టైం వర్కౌట్ అవ్వట్లేదు. వేరే టైం సెట్ చేస్తారు. రైట్? ఓకే. ఆ వేలో ఎళ్తేనే మనకి సక్సెస్ అనేది కనిపిస్తది. ఓకే. ఓకేనా? ఇప్పుడు మనోజ్ నేను సేఫ్ నేర్చుకుంటానంటే నేను నేర్పిస్తాను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ అల్టిమేట్‌గా ఇబ్బంది పడతారు. దాని సర్టిఫికేషన్స్ చేయడం కావచ్చు. సర్టిఫికేషన్‌కి అరౌండ్ 40,000 ఉంటుందండి. సేఫ్ సర్టిఫికేషన్‌కి. ఓకే. ఓకే. ఇట్స్ ఎ బర్డెన్ ఫర్ యూ. అరౌండ్ మీరు 1,00,000 రూపీస్ దాకా ఖర్చు పెట్టుకోవాల్సొస్తది. ఓకే. సీఎస్ఎం కావచ్చు. సీఎస్ఎం వచ్చేసరికి అరౌండ్ 22 ఉంటది. నాలెడ్జ్ హర్ట్‌లో చూద్దాం. కావాలంటే నేను రిఫరెన్స్ ఇస్తా. ప్రాబ్లమ్ ఏం లేదు. మనోజ్ నేను రాస్తాను. నా దగ్గర చెప్తా ఉంది అంటే నేను ఇస్తా రిఫరెన్స్. నాలెడ్జ్ హర్ట్‌లో పర్సన్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మీకు వౌచర్స్ ఇస్తారు. మీకు ఎంత లేదనుకున్నా గానీ ఉన్నదన్నది మీకు అరౌండ్ తగ్గుతది. ఇప్పుడు 475 ఏంటిది ఇది డాలర్సా? డాలర్స్. 475 అంటే ఎంత పడుతుందండి?
475 into 90 100 90 ఇప్పుడు ఎంత ఉంది డాలర్ రేట్? 93 94. ఓకే, పోనీ 90 వేసుకున్నా కానీ 30 అరౌండ్ 40,000 వస్తుంది కదా. అరౌండ్ 40,000 పడుతుంది ఇది. ఓకే, ఇక్కడ సేఫ్ చూద్దాం. సేఫ్ 6.0. ఓకే, స్టార్ రిజర్వ్లో చూద్దాం. మాస్టర్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ 17,000 ఉంది, రైట్? ఇది 17,000 ఉంది. ప్లస్ సేఫ్ చూద్దాం. సేఫ్ నేను ఆల్రెడీ చేశాను, నా దగ్గర సర్టిఫికేషన్ ఉంది. నేను చేసినప్పుడు 40,000 పట్టింది. సేఫ్ 6.0. ఇదేంటి నా రిజల్ట్ వస్తుంది? నాలెడ్జ్ హట్. $655. ఇదేంటి డాలర్సా లేకపోతే కెనడియన్ డాలర్స్ అనుకుంటాండి. ఇది సి ఉంది కదా ముందు. ఓకే ఓకే, సి ఉంది. ఓ, నేను చూడలేదు. కెనడియన్ డాలర్స్ ఇది. కెనడియన్ డాలర్స్ ఇది. ఏంటి 70,000 చూపిస్తుంది? 790K ఇది. యూరోసా? $44,000 చూపిస్తుంది అరౌండ్. ఓకే ఓకే, ఇందాక ఎంత ఉందండి అది? 355. 24,000 చూపిస్తుంది సిఎస్ఎం ఇది. సో ఓకే నేను సజెస్ట్ చేసేది అయితే గో ఫర్ సిఎస్ఎం. సిఎస్ఎం కూడా వద్దు, పిఎస్ఎంకి వెళ్ళిపోమనే చెప్తాను నేను, ప్రొఫెషనల్ స్క్రమ్ మాస్టర్. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ఉండదు దానికి. నా దగ్గర సిఎస్ఎం సర్టిఫికేట్ ఉంది, బట్ అది ఎక్స్పైర్ అయిపోయింది అంటే నేను. అవునా? మళ్ళీ ఇప్పుడు 1 అది year ఎక్స్పైర్ నుంచి రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అది పిఎస్ఎం అడుగుతుంది. పిఎస్ఎం 1 చేస్తేనే రెన్యువల్ అంటుంది అది. అదొక తలకాయ నొప్పి. ఎక్కడి నుంచి చేశారు మీరు అది? స్టార్ జైల్లో చేశాను. స్టారేజల్లో చేశారా? ఓకే, ఇది ఎంత ఉంది? ఇదేంటి ఇలా చూపిస్తుంది? ఇది 1399. ఏంటి నో రిజల్ట్ ఫౌండ్? ఇవ్వాలండి. రైట్, సిఎస్ఎం మళ్ళీ రెన్యువల్ కంటే జస్ట్ పిఎస్ఎం రాసేసేయండి. పిఎస్ఎం రాసేసేసి ఇదివరకు నాకు సిఎస్ఎం ఉందని చెప్పి, సో దాని నుంచి ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? తర్వాత అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, సో ఇలా అన్నమాట మనకి ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఇప్పుడు నడిచేది ఎలా ఉంది అంటే, సో ఈ వేలో ఉన్నాయి మనకి. ఓకే, ఇక్కడ ఎజైల్ వచ్చేసరికి అరౌండ్ 90+ ఉందండి మనకి. ప్రస్తుతానికి ఏమవుతుంది అంటే సారీ, ఈ స్క్రమ్ని ఇప్పుడు సేఫ్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఓకే ఓకేనా? నెమ్మదిగా సేఫ్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఎందుకని అంటే సేఫ్కి వచ్చేసరికి పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తామండి మనం. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాం మనం. ఏఆర్టీ అంటారు, అజైల్ రిలీజ్ ట్రైన్. రైట్, సో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ని ఇందులో డిజైన్ చేస్తారు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఫ్రీ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తున్నారు? స్క్రమ్ని ప్లస్ సేఫ్ని రెండింటిని కంబైన్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో దాని ప్రకారంగా మనకి వర్క్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. రైట్, ఓకే. సో కమింగ్ టు ది డే 6 అయినాయి కదా మనకి. డే 7. సో మొత్తం ఎన్ని డేస్ పడుతుంది మనోజ్? అరౌండ్ 30 days పడుతుందండి, లెస్ దాన్ 30 days పడుతుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ అనమాట.
త్వరగా అర్థమైపోతే ఓకే. త్వరగానే కంప్లీట్ అవుతుంది. లేదనుకుంటే కొంచెం అటు ఇటుగా కంప్లీట్ అవుతది. ఓ 30-35 డేస్ మధ్య. 30-35 డేస్. మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోతుందండి. అది కూడా నేను ష్యూర్‌గా చెప్పను. ఎందుకంటే పక్కాగా 30 డేస్ అంటే నాదేమి ఇన్‌స్టిట్యూట్ కాదు కదా! అర్థమైంది. అదే 30 అందుకే అడుగుతాను. 30-35 డేస్ పట్టొచ్చు. యాహ్! 30-35 డేస్ అనేది పక్కా అండి. ఓకే. ఇది కాన్సెప్ట్స్ అన్నీ ఇందులో రాసాను నేను. రైట్. ఎంపిరికల్ ప్రాసెస్. సో, ఈరోజు మనం మాట్లాడుకునేది ఎంపిరికల్ ప్రాసెస్. సో, మండే నుంచి ఏంటంటే ఇంకా స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లోకి వెళ్ళిపోదామండి. ఓకే. స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లోకి వెళ్ళిపోతే ఇంకా మనకి ఈజీ ఉంటది. రైట్. సో, ఎంపిరికల్ ప్రాసెస్ ఈరోజు మనం మాట్లాడుకునేది. ఎంపిరికల్ ప్రాసెస్ ఆర్ ఎంపిరిసిస్. ఓకే. సింపుల్‌గా చెప్పాలి అంటే ఎంపిరికల్ ప్రాసెస్ ఆర్ ఎంపిరిసిస్. ఓకే. సో, ఏంటండి ఇది? ఇప్పుడు సింపుల్‌గా మనము ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. ఓకే. అవునా? హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మనకేం కావాలండి? పిల్లర్స్ అనేది మెయిన్ కదా! వితౌట్ హ్యావింగ్ ఏ పిల్లర్స్ కెన్ యూ కన్‌స్ట్రక్ట్ ఏ హౌస్? నో. నో. లేదు మనోజ్ నేను 4 సైడ్స్ 4 గోడలు కట్టేస్తాను. గోడల మీద స్లాబ్ నిలబెడతాను అంటే అయ్యే పని కాదు కదా! నో. నో. ఏదో కొంతకాలం ఉంటది. తర్వాత ఏమైద్ది? నెమ్మదిగా పడిపోతుంది. బ్రేక్ అయిపోద్ది. కదా! ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇనీషియల్‌గా మనం ఏం చేస్తాము అంటే ఐ మీన్ పిల్లర్స్ అనేది మెయిన్ థింగ్ అని మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? పిల్లర్ లేకోకుండా ఏదైనా సరే కన్‌స్ట్రక్షన్ అనేది జరపలేము. ఓకే. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలండి ఇక్కడ? ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఎజైల్ మెథడాలజీ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఎజైల్ మెథడాలజీ. ఈ ఎజైల్ మెథడాలజీలో మనం ఏం చేస్తున్నాము? ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తాం. అవునా కదా? ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ మనకి పక్కాగా రావాలి అంటే వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ 3 పిల్లర్స్. ఓకేనా? స్క్రమ్ పిల్లర్స్ అంటామండి మనం ఎక్కువగా. ఓకే. లెట్ మీ డ్రా ఇన్ ఎ డయాగ్రామ్. I will show you in a real way how it will look like. ఓకే. స్క్రమ్ పిల్లర్స్ అని ఉంటాయండి మనకి. సో, 3 పిల్లర్స్ ఉంటాయి. ఇలాగా. మన ఎజైల్ మెథడాలజీ ఈ 3 పిల్లర్స్ మీదే నడుస్తదండి. ఓకే. ఓకే. మన సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటది గుర్తుందా? 3 సింహాలు. 3 సింహాలు డైలాగ్. సేమ్ ఇది అదే ఇది. అందులో ఏ ఒకటి మిస్ అయినా గానీ బిల్డింగ్ అనేది కొలాప్స్ అయిపోద్ది. ఓకే. సో, ఇక్కడ కూడా అంతే అనమాట. మనోజ్ సో, ఇదేదో బాగుంది కదా! సో, ఇలా నేను ఈ 2 పిల్లర్స్ పెడతాను. ఓకే. ఇలా చేస్తాను. ఏమైద్ది అంటే ఫ్యూచర్‌లో ఇక్కడ ఇది ఇలా బెండ్ అయిపోద్ది. అర్థమైందా? ఓకే. లేదు మనోజ్ ఈ కార్నర్ పిల్లర్ తీసేస్తాను అంటే ఏమవుతుందండి? ఇది ఇలా ఈ పక్క స్లాంట్‌గా బెండ్. వచ్చేస్తది. ఇటు తీసేస్తే ఇటు స్లాంట్‌గా పడిపోతుంది. అవునా కదా? సో, కరెక్ట్. అంటే మనకి ఒక ఈ స్క్రమ్ మనోజ్ మన హౌసెస్‌కి 4 ఉంటాయి కదా! అటు ఇటు 4 ఏంటి ఒక 7, 8 ఉంటాయి కదా! అంటే ఓకే. అది మన హౌస్‌కి. బట్ ఈ ఎజైల్ మెథడాలజీ అనే హౌస్‌కి వి ఆర్ హావింగ్ ఓన్లీ 3 పిల్లర్స్. ఓకే. ఓకేనా? వి ఆర్ హావింగ్ ఓన్లీ 3 పిల్లర్స్. దోస్ ఆర్ కాల్డ్ యాస్ ట్రాన్స్‌పరెన్సీ, ఇన్స్పెక్షన్, అడాప్షన్. ఓకేనా? ఈ 3 పిల్లర్స్ అనేది చాలా మెయిన్ అండి. ఎంత మెయిన్ మనోజ్? ఇందాక చూపించాను కదా! ఒక్కటి లేకపోయినా కూడా ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లో మనం చేసే వర్క్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అల్టిమేట్‌గా మనం చేసేది ఏంటంటే ఆ వర్క్ కొలాప్స్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, ఎలా కొలాప్స్ అయిపోద్ది మనోజ్ అనేది నేను చెప్తాను. ట్రాన్స్‌పరెన్సీ, ఇన్స్పెక్షన్, అడాప్షన్. ఓకేనా? సో, ఈ 3 పిల్లర్స్. సో, హౌ దీస్ విల్ బి కొలాప్స్డ్ ఇఫ్ ఐ డోంట్ ఫాలో. నేను ట్రాన్స్‌పరెన్సీ అనేది నేను ఫాలో అవ్వను. ఓకే. నాకు ఈ ఎజైల్ మెథడాలజీలో ఎలా ఈ ఫ్రేమ్‌వర్క్స్‌లో నాకు ఎలా ఫెయిల్ అవుతది అంటే సింపుల్. ఈరోజు మీరు ఆర్గనైజేషన్‌కి వెళ్లారు. ఓకే. జస్ట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాస్ ఎ డెవలపర్. ఓకేనా? హలో. ఓకే. ఓకే. యాహ్! సో, జస్ట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాస్ ఎ డెవలపర్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే. సో, ఈరోజు మీరు ఓకే. ఆర్గనైజేషన్‌కి వెళ్లారండి.
ఓకేనా? సో, సహజంగా నాకు ఎప్పుడైనా సరే కొంచెం ఇదివరకు, ఇప్పుడు కాదు. ఓకే. ఇదివరకు నేను ఎప్పుడైనా సరే నాకు కొంచెం హెడేక్‌గా ఉన్నా గానీ, ఆహ్, ఏదన్నా ఉన్నా గానీ నేను పెద్దగా లీవ్ పెట్టేవాడిని కాదండి నేను. హ్మ్. ఏమైతదిలే ఎళ్ళిపోవడమే కదా! కాసేపు ఏసీ రూమ్‌లో కూర్చుంటే అదే తగ్గిపోద్దిలే. ఓకే. కానీ అక్కడ ఏమయ్యేదండి నాకు, ఆఫీస్‌కెళ్ళిన తర్వాత హెడేక్‌గా ఉండేది. బట్ ఆ అనీజీనెస్ అనేది పక్కాగా కనిపిస్తదిగా. కరెక్ట్. అనీజీనెస్ అని కనిపిస్తది. ఆ అనీజీనెస్ అనేది ఎలా ఉంటుందంటే, పక్కన ఎవరన్నా మనల్ని ఏమన్నా అడిగినా కూడా మనకి చెప్పబుద్దేయదు. ఎందుకని అంటే హెడేక్ అంత ఇదిగా ఉంటది. అవునా కాదా? హ్మ్. లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదు. వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇంట్రెస్ట్ లేకోకుండా మీరు ఆఫీస్‌కెళ్లారనుకోండి, మీకేమవుతుంది? మీరు సస్టైన్ అవ్వగలరా? నో. నో. పోనీ వర్క్ చేయాలనిపిస్తదా? నో. నో. ఇందాక నాకు హెడేక్ వచ్చింది. నాకు వర్క్ చేయాలని ఉంది. కానీ నేను వర్క్ చేయగలనా? నో. నో. సో, నేనేం చేశానంటే, నా మైండ్‌లో నాకొక ఐడియా వచ్చిందండి. ఏంటి అంటే, సో, ఓకే. ఇంకా స్ప్రింట్ ఫ్యూ డేస్ ఉంది కదా! సో, ఈరోజు లీవ్ పెట్టడం ఎందుకు అని చెప్పి నేను ఆఫీస్‌కెళ్ళిపోయా. ఓకే. ఓకే. ఆఫీస్‌కెళ్ళిపోయి నేనేం చేశానంటే, సో, ఈరోజు నాకొక టాస్క్ ఉంది. ఆ టాస్క్‌ని నేను ఎలాగో చేయలేదు ఈరోజు. చేసే మూడ్ కూడా లేదు నాకు. సో, నేనేం ఓకే. చేశాను, లీవ్ పెట్టడం ఎందుకు, మళ్ళీ సాలరీ కట్ అయితది. సో, అలా ఆఫీస్‌లో అలా కూర్చొని వర్క్ చేసినట్టు చేసేసేసి, ఇంటికొచ్చిన తర్వాత రేపు ఎలాగో సాటర్‌డే, సండే కదా! రేపు కంప్లీట్ చేసేద్దాం అన్న ఒక ఐడియా యేసుకున్నాను. ఓకే. యాక్చువల్లీ ఫ్రైడే అంటే జరిగేది అదే కదా! ఎవరు వర్క్ కరెక్టే. చేయరు. రైట్. సో, నేను ఆ ప్లాన్ మీద ఉన్నాను. సో, ఆఫీస్‌కెళ్ళాను. ఎవరితోటి మాట్లాడలేదు. నా హెడేక్ కొంచెం తగ్గేదాకా నేను అలాగే ఉన్నాను. రైట్. హెడేక్ తగ్గినా కూడా నేను అలాగే ఉన్నా. సో, ఈవినింగ్‌కి నేను వర్క్ కంప్లీట్ చేశానా? చేయలేదా? చేయలేదు. చేయలేదు. అబ్సల్యూట్‌లీ చేయలేదు నేను. సో, మరి ఇప్పుడేం చేయాలి నేను? ఈవినింగ్‌కొచ్చేసరికి నా మేనేజర్ రిపోర్టింగ్ ఇమ్మన్నాడు. ఓకేనా? నా మేనేజర్ రిపోర్ట్ ఇమ్మన్నాడు. నేనేం చేశాను? మరి వర్క్ చేయలేదు. బట్ నేనేం చెప్పానంటే మేనేజర్‌కి టికెట్ కంప్లీట్ అయిపోయిందండి అని చెప్పేసా. ఓకే. ఓకేనా? టికెట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసాను. ఇంటికెళ్ళిపోయాను. ఓకే. ఆ! ఇప్పుడు నాకులాగా చేయనోళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు కదా! అవును. ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికెళ్ళిపోయినా గానీ, ఐ మీన్ ఇంటికంటే ఇంటికి కాదు. వాళ్ళ ఆఫీస్ నుంచి బయటికెళ్ళినా స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళు రిపోర్ట్ చేసిన మ్యాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా అంతా ఫిల్ చేశారా లేదా అని చెక్ చేసుకుంటారు. కరెక్టే. ఓకే. జీరాలో వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారండి. వాడు ఆ అప్ అప్డేట్ చేస్తాడు కదా! ఆ! స్టేటస్ ఆ! చూస్తాడు కదా! అదే. ఇన్ ఆ! ప్రోగ్రెస్ డన్ పోయిందా లేదా? ఎన్ని అంటే మార్నింగ్ మనకి అప్డేట్ ఇస్తారు కదా! డైలీ స్టాండప్ కాల్‌లో. ఆ స్టాండప్ అవును. కాల్‌లో ఏవైతే చెప్పారో అవన్నీ కంప్లీటెడ్‌గా ఉన్నాయా? లేదా? వర్క్ లాగ్ చేశారా? లేదా? ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్తాడన్నమాట స్క్రమ్ మాస్టర్. ఓకే. ఇప్పుడు అందరూ లాగ్ చేసేసారు. ఇప్పుడు మీరు వర్క్ చేయలేదు. బట్ యూ లాగ్డ్ ఇట్. హ్మ్. రైట్ ఆర్ రాంగ్? సో, యెస్. క్లయింట్‌కి మనోజ్‌కి ఒక చిన్న కాన్వర్జేషన్ నడిచింది. ఈవినింగ్ ఏదైతే వర్క్ అయిపోతదో ఆ వర్క్ అంతా నాకు డెలివర్ చేసేయి అన్నాడు. ఓకే. ఓకేనా? బట్ ఈ విషయం డెవలపర్స్‌కి తెలీదు. ఎవరికీ తెలీదు. ఓన్లీ మనోజ్‌కి తెలుసు. ప్రొడక్ట్ ఓనర్‌కే తెలుసు. ఓకే. ఓకే. మనోజ్ ఏమనుకుంటున్నాడు, ఓకే. నా టీమ్ వెరీ గుడ్. ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేసిన వర్క్ ఉంటది కదా! రిపోర్ట్ చేసిన వర్క్ నేను పుష్ చేసేయొచ్చు అనుకున్నాడు. సో, వాళ్ళు ఇచ్చిన వర్క్‌ని ఏం చేస్తున్నాడు మనోజు, వాళ్ళు కోడింగ్ ఉంటది కదా! మరి గిట్‌హబ్‌లోకో ఎన్నో రిపాజిటరీలోకి పుష్ చేసేసి ఉంటారు కదా! ఓకే. మరి పుష్ చేసేస్తారు కాబట్టి మరి ఆల్రెడీ అప్డేట్ చేసేసారు కదా! ఓకే. మనోజ్ ఏం చేశాడు, క్లయింట్‌కి మెయిల్ రాసేసాడు. ఓకే. మేము వర్క్ చేసాము. కోడ్ కూడా పుష్ చేసాం చూసుకోండి అన్నాడు. ఓకే. బట్ ఇప్పుడు గిట్‌హబ్‌లో కోడ్ ఉందా? లేదు. లేదు. ఇప్పుడు క్లయింట్ ఏమన్నాడంటే, "ఏ మనోజ్ కోడ్ లేదు" అన్నాడు. ఓకే. అనేసరికి నేనేమన్నానంటే, ఓకే. నా డెవలపర్స్ చేస్తారు కదా! బై మిస్టేక్ వాళ్ళు అప్‌లోడ్ చేయడం మర్చిపోయారేమో. అదేం పెద్ద ఇష్యూ కాదు కదా! 2 అవును. మినిట్స్ ఆఫ్ వర్క్ అది. సో, నేనేం చేశాను, ఓకే. నా టీమ్ మెంబర్స్‌ని కాల్‌లోకి తీసుకున్నాను. కాల్‌లోకి ఓకే. తీసుకొని, "హే గైస్, ఎవరైతే అప్డేట్ చేయలేదో అప్డేట్ చేసేసేయండి. మీరు ఆల్రెడీ టికెట్ అప్డేట్ చేసారు కదా! క్లయింట్ వర్క్ అడుగుతున్నాడు" అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో గుర్రాలు పరిగెడతాయి. ఓకే. సింపుల్‌గా చెప్పాలి అంటే మామూలుగా ఉండదు ఇప్పుడు మ్యాటర్. ఓకే. ఓకే. ఎందుకని? మీకు హెడేక్‌గా ఉంది. మీరెవరికీ చెప్పలేదు. మీరు వర్క్ చేశానని చెప్పి ఒక చిన్న అబద్ధం చెప్పేసారు. బట్ ఓకే. క్లయింట్ ఏం చేసాడండి? క్లయింట్‌కి రిక్వైర్మెంట్ కావాలన్నాడు. ఆ టికెట్ నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా! నాకు ఇచ్చేసేయి అంటున్నాడు. ఓకే. ఇప్పుడు మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారా ఆర్గనైజేషన్‌లో? లేదు. లేదు. ఇప్పుడు మీరు ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడం వల్ల కంపెనీ రెప్యుటేషన్ ఎంత దెబ్బతింటుంది?
కరెక్ట్. అవును కదా! సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూ ఉంటే గనక ప్లీజ్ మెన్షన్ దట్ బిఫోర్ ఓన్లీ. ఓకే. నేను ఓకే. కెపాసిటీలో నేను ఆల్రెడీ నేను ఫుల్‌గా ఉన్నాను. నేను ఈ వర్క్ చేస్తానని తీసుకున్నాను. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే. ఓకేనా? ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మనకి అడిషనల్ రిసోర్సెస్ ఉంటే చేయించుకుంటాం. లేదు, మీరు సడెన్‌గా లీవ్ పెట్టారు. అప్పుడేం చేస్తారు? నెక్స్ట్ సాటర్‌డే, సండే కంప్లీట్ చేయమంటాం. ఓకే. అర్థమైందా? ఈరోజు ఓకే. నాకు హెడేక్‌గా ఉంది. ఏం చేశాను నేను? నేను సేమ్ ఇదే చేశానండి. ఒక టైంలో ఇదే చేశాను నేను. అర్థమైందా? ఓకే. ఒకానొక టైంలో నేను నేను చేశాను కాబట్టి చెప్తున్నాను నేను. నేను చేయకుండా నేనేం చెప్పను కదా! నాకు చాలా కరెక్ట్. హెడేక్‌గా ఉంది. నాకు ఆఫ్టర్‌నూన్ నుంచి చాలా హెడేక్‌గా ఉంది. మా స్క్రమ్ మాస్టర్ లేడు చెప్పడానికి. మా మేనేజర్ లేదు. వేరే టీమ్ తోటి లంచ్‌కెళ్లారు వాళ్ళు. టీమ్ లంచ్‌కెళ్లారు. ఓకే. ఓకే. ఎవ్వరు లేరు. నా టీమ్ లీడ్స్ వేరే ఏమంటారు? వేరే స్టేట్‌లో ఉన్నారు. ఓకే. అందరం ఒకే ఓకే. గ్రూప్ కాదు. హైదరాబాద్‌లో కావచ్చు, పూణేలో కావచ్చు అలా లేరు. అందరూ వేరే వేరే స్టేట్స్‌లో ఉన్నారు. ఓకే. ఓకే. సో, నేనెవ్వరికీ అప్డేట్ చేయడానికి లేదు. నేనేం చేశానంటే, సర్లే రేపు సాటర్‌డే కదా! రేపు చేసేయొచ్చులే. ఈరోజు చాలా హెడేక్‌గా ఉంది. నేను ఇప్పుడు వర్క్ చేయలేను అని చెప్పి నేను అలా కూర్చొనున్నా. ఓకే. ఆఫీస్‌లో కూర్చొనున్నాను. చక్కగా ఆ ఏసీలో పడి ఉన్నా. ఈవినింగ్‌కి ఏమైందంటే, మరి మేనేజర్స్ ఈళ్ళంతా వచ్చేస్తారు కదా! అప్డేట్ అడిగినప్పుడు నేనేం చేశాను మరి? ఆ డే 7 అవర్స్ వర్క్ చేయాలి కదా మరి నేను. నేను వర్క్ చేసిందంతా 2 అవర్సో, 3 అవర్సో వర్క్ చేశా. బట్ ఆ ఓకే. రిక్వైర్మెంట్ నాకు 5 అవర్స్‌లో కంప్లీట్ అయిపోద్ది. ఓకే. సాటర్‌డే కాబట్టి ఫ్రైడే కాబట్టి 7 అవర్స్ ఎవరు వర్క్ చేయరని తెలుసు కదా! మేనేజర్‌కి తెలుసు, అందరికీ తెలుసు. సో, ఆ టికెట్ కంప్లీట్ అయిపోయిందంటే, యెస్ నేను కంప్లీట్ అయిపోయిందని చెప్పా. ఎప్పుడిది? ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఇది. ఓకే. ఓకేనా? సో, నేను ఆ టికెట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసాను. వాళ్ళేం చేశారు, ఓకే. టికెట్ కంప్లీట్ అయిపోయింది కదా! అని చెప్పి క్లయింట్‌కి అప్డేట్ చేసేసారు. ఓకే. క్లయింట్‌కి అప్డేట్ చేస్తే క్లయింట్ ఏంటి ఇప్పుడు? ఓకే. ఆ టికెట్ అయిపోయింది కదా! సో, ఆ టికెట్ నాకు ఇచ్చేసేయండి అన్నాడాయన. ఓకే. ఆ టికెట్ ఇచ్చేసేయండి అంటే ఇప్పుడు మరి నేనేం చేయాలి? టికెట్ కంప్లీట్ చేశానా నేను? నో. నో. మరి ఏం చేయాలి నేనిప్పుడు? నాకేం చేయాలో కూడా నాకు అర్థం కాలేదప్పుడు. ఆ సిట్యుయేషన్‌లో. ఓకే. నేనేం చేశానంటే ఆ టికెట్ అయితే అయిపోయింది. బట్ నాకు కొంచెం ఇంకా కంప్లీట్ ఎర్రర్స్ చేయాల్సిన ఉన్నాయి. ఎర్రర్స్ ఇవన్నీ ఉన్నాయి కొంచెం. అవన్నీ నేను కంప్లీట్ చేయాలి. నా టీమ్ మెంబర్స్ ఎవరు లేరు. ఓకే. ఓకే. టెస్టర్స్ అందరూ లీవ్‌లో ఉన్నారు. కానీ టెస్ట్ చేయడానికి ఎవ్వరు లేరు. నా వర్క్ అయింది. టోటల్ టికెట్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి నేను ఒక చిన్న అబద్ధం చెప్పేసాను. ఓకే. ఓకే. మరి క్లయింట్ ఏమంటున్నాడంటే, "మరి అయిపోయిందన్నారు కదా! నేను అయిపోయిందని చెప్పేసాను. బట్ నాకు రేపటికల్లా ఏమన్నా ఇవ్వగలరా?" అని అడిగా. అని ఓకే. అడిగితే నేనేం చేశాను, "మరి టీమ్ ఎవరు లేరండి. మేము మండే కల్లా డెలివరీ చేసేస్తాము." అని. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత కాల్ అయిపోయిన తర్వాత నేనేం సైలెంట్‌గా కూర్చుండిపోలేదండి. నేను కరెక్ట్. వెంటనే నా స్క్రమ్ మాస్టర్ తోటి చెప్పేసా. "బ్రో నాకు ఇలా హెడేక్‌గా ఉంది. నేను వర్క్ చేయలేదు. ఓకే. సో సారీ. మరి నాకేం చెప్పాలో తెలియలేదు." అని చెప్పి నేను ఒక మాట చెప్పేసానండి ఆయనకి. ఓకే. ఓకేనా? ఒక మాట అనేది నేను చెప్పేసాను ఆయనకి. ఆయనేమన్నాడు, సరే అయితే మరి సాటర్‌డే, సండే వర్క్ చేసేస్తావా?" అన్నాడు. ఓకే. అంటే బ్రో నేను రేపటికల్లా అయిపోద్ది. అది పెద్ద వర్క్ ఏం లేదు నాకు. నేను ఓకే. రేపటికల్లా చేసి ఇచ్చేస్తాను ఆ వర్క్‌ని అన్నా. మరి నేను గనక అది క్లయింట్ అడిగి ఉంటే మరిప్పుడు ఎవరి జాబ్ రిస్క్‌లో పడేదండి మీరు చెప్పండి? ఏది అవు క్లయింట్ అడిగుంటేనా? క్లయింట్ లేదు పర్లేదులే డెవలప్‌మెంట్ నాకు ఇచ్చేసేయి టెస్టింగ్ నేను చేయించుకుంటా అన్నాడనుకోండి. ఎవరి జాబ్ రిస్క్‌లో పడేదక్కడ? డెవలపర్ జాబ్ కూడా ఉంటుంది. స్క్రమ్ మాస్టర్ జాబ్ కూడా ఉంటుంది. స్క్రమ్ మాస్టర్ జాబ్ కూడా రిస్క్‌లో పడుంటుంది. యెస్. రైట్? స్క్రమ్ మాస్టర్‌ని యెస్. కూడా తిడతారు. ఓకే. ఇక ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పి స్క్రమ్ మాస్టర్‌ని తిడతారు. హ్మ్. అర్థమైందా? కరెక్ట్. రైట్. సో, అందుకని మనం ఏం చేస్తామంటే ఆహ్, బట్ స్క్రమ్ మాస్టర్ అంత కీన్‌గా ఎట్లా తెలుస్తుంది మనోజ్? వీళ్ళు చేసారా లేదా? జస్ట్ పుష్ చేస్తున్నారా? ఇట్లా ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఆ! డెవలప్‌మెంట్ నుంచి టెస్టింగ్‌కి వెరీ గుడ్ మనకి క్వెషన్. వెరీ అంత గుడ్ క్వెషన్. క్లీన్‌గా మనం అబ్జర్వ్ చేయలేము కదా! మనకి అంటే మనం ఏందంటే ప్రాక్టికల్‌గా చూడలేము కదా! మనోజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు కోడింగ్ అది మనకు తెలీదు. కోడింగ్ చేస్తున్నారా లేదా అవును. అని కూడా అవును. తెలీదు. అందుకే మనకి సో టీమ్ లీడ్స్ అని అంత యాక్యురేట్‌గా మనం చెప్పలేము కదా మనోజ్. అవును. మనం చెప్పలేము. అందుకనే కదా మనకి లీడ్ అనేవాడున్నాడు. ఓకే.
ఓకే. టికెట్‌కి మీరు అడిగిన క్వెషన్ చాలా మంచి క్వెషన్. టికెట్‌కి ఒక లీడ్ ఉంటాడండి. ప్రతి ఓకే. టికెట్‌కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనే ఒకతను ఉంటాడు. ఓకే. ఓకేనా? ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ పనేంటండి? ఆ టికెట్‌ని కరెక్ట్‌గా అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? అది అతని రెస్పాన్సిబిలిటీ. డెవలపర్ రెస్పాన్సిబిలిటీ అది. ఓకే. ఓకే. మన రెస్పాన్సిబిలిటీ కాదండి అది. ఓకేనా? అదే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు. బట్ వాళ్ళు అంటే ఇన్ హ్మ్. ప్రోగ్రెస్ నుంచి డెవలప్‌మెంట్ నుంచి టెస్టింగ్ నుంచి డన్‌లోకి కొట్టేసిన తర్వాత మనమేమనుకుంటాం ఓకే. ఇది అయిపోయింది అనుకుంటాం. మనం తెలీదు కదా మనకి. మనకేంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మనకు ఓకే. అప్పుడు అవును. అప్పుడు చూసుకోవచ్చు. మనం కూడా గిట్‌హబ్‌లోకెళ్ళి చూసుకోవచ్చు. ఓకే. అవును. వీళ్ళంతా కరెక్ట్‌గా చేసారా అని. బట్ బట్ మనం మనకి యాక్సెస్ లేదు కదా! గిట్‌హబ్ యాక్సెస్ ఇవ్వరు. హ్మ్. హ్మ్. మనకి ఒకవేళ యాక్సెస్ ఉన్నా మనకి తెలీదు కదా! కరెక్ట్. మనకి యాక్సెస్ ఉన్నా మనకు తెలీదు అసలు. మనం ఏం కరెక్ట్. చేయాలి అలాంటి టైంలో? సో, డెవలపర్స్ మీద హ్మ్. రిలేట్ అయ్యి ఉండాలి. అందుకే మనకి ఏం చేస్తారంటే డెవ్ లీడ్ అనే పర్సన్ ఒకతను ఉంటాడనమాట. ఓకే. ఓకేనా? ఆ డెవ్ లీడ్ ఏం చేస్తాడు అంటే ఆహ్, మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓకే. కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా? ఒకవేళ ఆళ్ళు అయిపోయింది అన్నారనుకోండి, అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అని డెవ్ లీడ్ అనే పర్సన్ చెక్ చేసుకుంటాడు. ఓకే. ఓకే. అందుకనే మనం టికెట్స్ ఇక్కడ మనకి ఒక టికెట్ ఉంటుంది. ఆ టికెట్ మీద ఎస్ఐని అని ఉన్నప్పుడు అసైనీ అని ఉంటుంది. ఆ ఎస్ఐని ఏంటి అంటే ది రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. ఓకేనా? ఈ ప్రతి టికెట్‌కి ప్రతి ఎవరు టికెట్‌కి రెస్పాన్సిబుల్? అసైనీ ఉంటుంది. ప్రతి టికెట్‌కి అసైనీ ప్రతి ఉంటుంది. టికెట్‌కి ఉంటుంది. అన్నంత ఆ! మాత్రాన అందరికి ఇచ్చేయమండి. ఓకేనా? ఇప్పుడు డెవలప్‌మెంట్ టీమ్ అందరూ ఎక్స్‌పీరియన్స్ అనుకోండి. ఓకేనా? డెవలప్‌మెంట్ టీమ్ అందరూ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ అనుకోండి. అప్పుడేం ఓకే. చేస్తాము? ఓకే. ఈ ఒక్కొక్క టికెట్‌కి ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ ఆల్‌మోస్ట్ 7+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని చెప్పొచ్చు. ఓకే. ఓకేనా? బట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీకి కొంతమంది జూనియర్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఓకే. మనం ఏం చేస్తాము? డెవలపర్స్ మీద రిలై అయ్యి ఉంటాం. డిపెండ్ అయ్యి ఉంటాం మనం. ఓకే. డెవ్ లీడ్స్ మీద. మనకిప్పుడు ముగ్గురు ఇప్పుడు డెవ్ లీడ్స్ ఉన్నారనుకోండి. యూజర్ స్టోరీ అసైన్ చేసేటప్పుడు అది ఎవరు అసైన్ చేస్తారా మనోజ్? ఇప్పుడు స్ప్రింట్ ప్లానింగ్‌లో అది ఎవరు అసైన్ చేస్తారు? ప్రొడక్ట్ ఓనర్ అసైన్ చేస్తాడా డెవలపర్స్‌కి? లేదు ఎవరన్నా చేసేసుకోవచ్చు. డెవలపర్స్ వాళ్ళకి వాళ్ళు కూడా అసైన్ చేసేసుకుంటారు. వాళ్ళకి అసైన్ చేసుకుంటారు. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకొక 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. నాకేమంటే పెద్ద యూజర్ స్టోరీ అసైన్ చేసేస్తారు. బట్ అది మీకు ఈజీ నాకు కష్టం అన్నమాట. సో, అలాంటి టైంలో అవును. ఎలా మనోజ్? అక్కడ ఏమైతదంటే అలా అసైన్ చేయరండి. అలా అసైన్ చేయరు. ఇప్పుడు ఈ టికెట్‌ని మీకు అసైన్ చేసినంత మాత్రాన ఈ ఒక్క టికెట్ మీరొక్కళ్ళే చేస్తారని కాదండి. ఓకేనా? ఓ ఓకే. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ దీనికే వెళ్ళిపోదాము. ఇందాకడ ఓకే. నేనెప్పుడు ఈ ఎగ్జాంపులే తీసుకుంటా. ఇప్పుడు మీరు హోటల్‌కి వెళ్లారు. యూ ఓకే. ఆర్డర్డ్ ఏ ఎక్స్ట్రా లార్జ్ పిజ్జా. ఓకే. ఓకే. జస్ట్ కన్సిడర్ ఇది చాలా పెద్దగా ఉంది. ఓకే. సో, ఓకే. యూ ఆర్ థిస్. హ్మ్. ఓకే. థిస్ ఈస్ యూ. కెన్ యూ ఈట్ దట్ హ్మ్. హోల్ పిజ్జా? నో. ఐ కాంట్. యూ కాంట్. అసలు అయ్యేది కాదు. అసలు మీరు అసలు బాడీ ఎక్కడుంది ఇక్కడ అసలు? సరిపోద్దా అది? సరిపోదు. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తారు మీరు? యూ విల్ ఇప్పుడు కాల్ యువర్ ఫ్రెండ్స్. వర్క్‌ని సబ్ టాస్క్స్ క్రియేట్ చేసి చేస్తాం. ఆ! అంటే ఏం చేస్తారంటే దీన్ని స్లైసెస్‌గా కట్ చేస్తారు మీరిప్పుడు. సో, డిఫరెంట్ సబ్ ఆ! టాస్క్స్. డిఫరెంట్‌గా సబ్ టాస్క్‌లు పిలుస్తారు. రైట్? ఓకే. సో, ఇక్కడ మీ క్లాస్‌మేట్స్ అందరిని పిలుస్తారు. "రండ్రా బాబు నేను పెద్ద పార్టీ ఇస్తున్నాను." రైట్? సో, ఓకే. ఏం చేస్తారు ఓకే. ఇక్కడ మల్టిపుల్ సబ్ టాస్క్‌ల కింద కట్ చేస్తారు. కట్ చేసి ఎవరెంత తినగలరో అంత తింటారు. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చెప్పాను ప్రీవియస్‌గా? ఓన్లీ మీరొక్కళ్ళే ఈ పిజ్జా మొత్తం తినాలన్నా. ఓకే. అప్పుడు మీకెంత టైం పట్టుద్దండి? ఒక 3 డేస్ సో, పట్టుద్ది. ఇప్పుడు ఆ పెద్ద యూజర్ స్టోరీ డెవలప్ అయింది అని ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. లైక్ ఒక 10 సబ్ టాస్క్‌లొచ్చాయి. ఒక హ్మ్. 4 డెవలపర్స్ ఉన్నారనుకుందాము. హ్మ్. ఒక్కొక్కరు సరే 8 డెవలపర్స్ సారీ 8 సబ్ టాస్క్‌లొచ్చాయి. ఒక్కొక్కరు 2 తీసుకున్నారు. బట్ ఒకడు చేయలేదు. 6 అయినాయి. అప్పుడు అలాంటి టైంలో ఏం చేస్తారు మనోజ్? అలా తీసుకోరండి. బేస్డ్ ఓకే. అపాన్ దెయిర్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఓహ్! ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉన్నాడు. అతను బ్యాక్ ఎండ్ ఓకే. టికెట్లు తీసుకోగలడా? నో తీసుకోలేడు. లేదు కదా! అంటే అతని టికెట్లేవో అతనే తీసుకోవాలి. బట్ మనకి స్క్రమ్ మాస్టర్‌కి కొన్ని నాలెడ్జ్ లేకపోతే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఆ! నాలెడ్జ్ ఉండదు కదా! ఇక్కడ మనము ఏం చేయమండి. ఇప్పుడు ఓకే. అన్నీ వాళ్ళే తీసుకుంటారు. అన్నీ వాళ్ళే బ్రేక్ చేసేస్తారు. డెవలపర్స్ ఏం చేస్తారంటే,
ఇప్పుడు డెవలపర్కి యాక్సెస్ లేదు, ఓకే. నాకు యాక్సెస్ ఉంది, ప్రొడక్ట్ ఓనర్కి యాక్సెస్ ఉంది. ఐదర్ ప్రొడక్ట్ ఓనర్ చేస్తాడు, లేదంటే నేను చేస్తా. ఓకే. ఓకే. డెవలపర్ ఏం చేస్తాడంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసుకొని డెవ్ లీడ్ మనోజ్ దీనికి 8 సబ్ టాస్క్లు వస్తాయి అంటాడు. ఓకే. ఓకే. అవేంటి? ఓన్లీ డెవలప్మెంటే. ఆ ఓకే. 80 డెవలప్మెంట్ టాస్క్‌లని మనం ఇక్కడ సబ్ టాస్క్‌ల కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే. ఓకే. తర్వాత టెస్ట్ లీడ్ ఉంటాడుగా మరి. అర్థమైందా? అంటే ఆ 8 డెవలప్‌మెంట్ టాస్క్స్ సో వాళ్ళు తీసుకుంటారనమాట. సో వాళ్ళ వాళ్ళు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్‌లోనే వాళ్ళు అడుగుతారు. ఎవరు ఈ టాస్క్‌ని తీసుకోవాలనుకుంటున్నారు? తీసుకుంటారు. ఓకే. అన్నప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న డెవలపర్ ఉన్నాడు. అతనికి పెద్ద టాస్క్ మిగిలిపోయింది. ఆ టాస్క్ అతనికి రాదు. అప్పుడున్నప్పుడు అతను అక్కడే డిస్కస్ చేసేసుకుంటారు. బ్రో నాకు ఈ టాస్క్ రాదు. నాకు మనోజ్ బ్రో నువ్వు నాకు డిజైన్ టాస్క్ ఇచ్చి నువ్వు ఈ టాస్క్ తీసుకోవా అని అడుగుతారు. బట్ ఇప్పుడు యూజర్ స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత సబ్ టాస్క్‌లు అప్పుడే క్రియేట్ చేయరు కదా మనోజ్. యూజర్ స్టోరీ ఇచ్చిన తర్వాత మళ్ళీ సబ్ టాస్క్‌లు క్రియేట్ చేస్తారు కదా మనోజ్. అంటే ఈ అప్పుడు యూజర్ అదెట్లా? స్టోరీ ఉంది చూసారా? ఆ! ఈ ఉంది. యూజర్ స్టోరీలు యాక్చువల్లీ మనకి ఎక్కడ ఉంటాయండి? బ్యాక్‌లాగ్‌లో బ్యాక్‌లా ఉంటాయి. బ్యాక్‌లాగ్‌లో ఉంటాయి. అవునా? ఇప్పుడు ఈ టికెట్ బ్యాక్‌లాగ్‌లో ఉంది. మనం ఏం చేయలేదు. సబ్ టాస్క్‌లు ఏం చేయలే. అవును. ప్రొడక్ట్ ఓనర్ ఏం చేసాడంటే జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అవును. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో మనం ఏం చేస్తామంటే ఈ స్టోరీ పాయింట్స్ ఇస్తాము, ప్రయారిటీస్ ఇస్తాము, ఎస్ఐని ఇస్తాము, దీనికి కావాల్సిన లేబుల్స్ ఇస్తాము, ఒరిజినల్ ఎస్టిమేట్ ఇస్తాం, అన్నీ చేస్తామండి మనం. ఓకే. ఓకేనా? జస్ట్ ప్రొడక్ట్ ఓనర్ ఏం బట్ చేస్తాడంటే యాక్చువల్లీ ఆ యూజర్ స్టోరీలో ఆ స్ప్రింట్ ప్లానింగ్ లో ఎన్ని సబ్ టాస్క్స్ వస్తాయో మనం డిస్కస్ చేయలేం కదా మనోజ్. మనం చేయలేము. అది డెవలపర్ సిస్టమ్. సో డెవలపర్స్ కదా! వాళ్ళు చేసుకుంటారు అవన్నీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సుజన్‌కి వచ్చింది ఆ స్టోరీ. బట్ ఇప్పుడు నేను సబ్ టాస్క్ క్రియేట్ చేసి నేను ఆ సబ్ టాస్క్ మీకు ఇయ్యచ్చా? మనోజ్‌కి ఇయ్యచ్చా? నేనంటే నాకర్థం కాలేదు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద యూజర్ స్టోరీ వచ్చింది నాకు. సే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద యూజర్ స్టోరీ వచ్చింది. మీకు ఆల్రెడీ వర్క్ ఫుల్ అయిపోయింది. యాక్చువల్లీ మీ కెపాసిటీ ఫుల్ అయిపోయింది. ఓకే. మీ కెపాసిటీ ఫుల్ కెపాసిటీ అయిపోతే ఇంకా ఫుల్. తీసుకోమండి. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఒక అరౌండ్ ఒక 70 అవర్స్ ఉందనుకుందాం 2 వీక్స్‌లో. ఓకే. మీరు ఓకే. ఫస్ట్ 2 టికెట్స్ తీసుకోగానే మీ 70 అవర్స్ అయిపోయిందనుకోండి. మీరింక ఈ 3 టికెట్స్ తీసుకోరింక మీరు. అర్థమైంది. 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 అర్థమైందా? తర్వాత ఏం చేస్తారు? రిమైనింగ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిక్ చేసుకుంటారు ఇందులో. ఓకే. ఇప్పుడు మీకు అంటే ఏ నాకొచ్చిన టికెట్‌లో నేను సబ్ టాస్క్ క్రియేట్ చేసుకొని నేను అది ఎవరికైనా అసైన్ చేయొచ్చా అని అడుగుతాను. చేయొచ్చు. ఇప్పుడు ఒక డెవలపర్ నుంచి వేరే డెవలపర్‌కి అసైన్ చేయొచ్చా అని అడుగుతాను. ఇక్కడ ఎస్ఐని అన్నంత మాత్రం మనోజ్ కుమార్ ఉన్నాడు కదా! ఆ! మనోజ్ కుమార్ ఈ ఈ ఈ టాస్క్‌కి హెడ్ అని అర్థం. ఆ! ఓకే. అర్థమైందా? బట్ సబ్ మనోజ్ కుమార్ ఈ బట్ సబ్ టాస్క్‌కి హెడ్. టాస్క్‌లు ఎన్నైనా ఉంటాయి. బట్ సబ్ సబ్ టాస్క్‌లు టాస్క్స్ ఎన్నైనా రావచ్చు. బట్ ఆ సబ్ టాస్క్‌లు కూడా దానికి మనోజ్ కూడా దానికి చేయాలి. ఓహ్! ఓకే. మనోజ్ ఉంటాడు, దీపక్ ఆ! ఉంటాడు, సుజన ఉంటాడు. ఎన్ని అందరూ సబ్ టాస్క్‌లు ఉంటారు. ఉంటే ఇప్పుడు వాళ్ళ మీకు వాళ్ళ సో ఇదిగోండి. ఈ టాస్క్ ఏంటి మధు లీడ్ అన్నమాట. ఓకే. మధు కింద మనోజ్ వర్క్ చేయాలి. ఓకే. ఇక్కడ మనోజ్ కింద మధు వర్క్ చేయాలి. అర్థమైందా? ఇద్దరు లీడ్సే. ఓకే. కానీ ఇక్కడ మనోజ్‌కి ఇచ్చినంత మాత్రాన మనోజే మొత్తం చేస్తాడనుకోవద్దు. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ. మీకు ఇచ్చినంత మాత్రాన మీరు మొత్తం తినాలి అంటే 3 డేస్ పడుతుంది మీకు. బట్ ఓకే. అందరికి షేర్ చేశాను కదా ఇక్కడ. ఎంతలో అవుతుంది? 1 డేలో సో అయిపోతుంది. ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో కంప్లీట్ అయిన ఆ! తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ కోడ్‌నంతా మెర్జ్ చేసేస్తామనమాట. మెర్జ్ చేసి మెర్జ్ చేసి కంప్లీట్ ఇలాగే ఇప్పుడు లాగిన్ బటన్ హాస్ టు డెవలప్ అనే ఒక ఏమంటారు దాన్ని? ఒక అదేనండి దాన్ని సారీ ఒక డాక్ ఫైల్ రెడీ చేస్తామనమాట. ఓకే. దీన్నేమంటారు దీన్ని? పీడి ఆ! ఈ ఫైల్ ఉంటది. కాన్ఫిడెన్సా? కాన్ఫిడెన్స్ కాదండి. జీరో ఇది విచ్ నాకు గుర్తు రావట్లేదు. వర్డ్ డాక్యుమెంట్‌లా ఉంది కదా! ఇది. ఈ డాక్యుమెంట్ ఏమంటారు దీన్ని? టెక్స్ట్ డాక్యుమెంట్ అండి. నోట్‌ప్యాడా? నోట్‌ప్యాడ్ నోట్‌ప్యాడ్. డాక్యుమెంట్. ఈ నోట్‌ప్యాడ్ లాంటి నోట్‌ప్యాడ్. డాక్యుమెంట్‌ని ఒకటి క్రియేట్ చేస్తామనమాట మనం. ఎక్కడ? ఓకే. గిట్‌హబ్‌లో. ఇప్పుడు మనకి ఎలా ఓకే. ఉందయితే ఇది, అలాగా అక్కడ గిట్‌హబ్‌లోకెళ్ళి, న్యూలోకెళ్ళి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తాం మనం. ఓకే. ఓకేనా? ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసి, అందులోనే ఈ కోడ్ రాసాం కదా! ఇప్పటిదాకా మనం రాసింది. ఆ కోడ్‌నంతా ఓకే. కాపీ చేసి అందులో పేస్ట్ చేసేస్తాం. ఓకే. ఓకే. ఓకేనా? మెర్జ్ చేసి మొత్తం అంతా సో అక్కడ పేస్ట్ చేసేస్తాం. ఎన్ని సబ్ టాస్క్ అన్నా క్రియేట్ చేయొచ్చు. బట్ ఎవరైతే సబ్ టాస్క్ అసైన్ చేస్తారో దట్ ఈస్ ద ఓనర్ అండ్ హి ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆ! దట్ సబ్ టాస్క్. అంతే.
ఓకేనా? సో పిజ్జా నాదే, బట్ నేను మీకు పిజ్జా ఇచ్చిన తర్వాత యు ఆర్ ఈటింగ్ రైట్, సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ యాక్చువల్లీ. అంతే. అంటే అంతే. ఇక్కడ ఏంటంటే ఫైనల్‌గా మీరే బిల్ కట్టాలి. ఓకే. అది. ఫైనల్ బిల్ మీరు కట్టాలి. ఈళ్ళు తిన్నారా తినలేదా అన్నది మీకు అనవసరం. ఓకే. ఓకే. ఫైనల్‌గా బిల్ మీరే కట్టాలి. ఇక్కడేంటంటే ఓకే. తినేసి వదిలేసారనుకో పార్సెల్ తీసుకెళ్తారు, ఏదన్నా చేస్తారు. ఓకే. ఓకే. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ వర్క్ సరిగ్గా చేయలేదనుకోండి ఎవరిని తిడతారు? సుజన్‌ని తిడతారు. అర్థమైందా? ఓకే. సుజన్ ఏం చేస్తాడు? ఇక్కడ లోపల ఎవడైతే వర్క్ చేయలేదో ఆడిని తిడతాడు. ఓకే. అర్థమైందా? అందుకనే సుజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడు ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? ఈ సుజన్ తోటి కాంటాక్ట్ అవుతూ ఉంటాడు. ఓకే. సుజన్ ఈ టికెట్ పలానా పర్సన్ వర్క్ చేసేసాను అన్నాడు. అయ్యిందా లేదా? మనం సుజన్ దగ్గర నుంచి అప్డేట్ తీసుకోవాలి. ఓకే. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చా నేను? సుజన్ దగ్గర ఇక్కడ మధు ఉంది కదా! ఇప్పుడు ఈ టికెట్‌లో ఫ్లిప్ 14 అనే టికెట్‌లో మధు ఒక టికెట్ తీసుకుంది. నేనేం చేస్తాను? ఓకే. ఇది మధు అనుకుందాం ఇప్పుడు కాసేపు. ఓకే. సారీ సుజన్ కదా ఇది. సుజన్‌ని అడుగుతున్నాను నేను. హే సుజన్, మధు ఆ టికెట్ కంప్లీట్ చేసిందా లేదా? ఓకే. ఓకేనా? ఎందుకని? ఫ్లిప్ 14కి సుజన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకే. ఓకేనా? తర్వాత ఫ్లిప్ 12కి వెళ్తా. ఇదిగోండి ఫ్లిప్ 12 అంటే ఇది టికెట్ నంబర్. ఓకే. ఇక్కడ ఈ టికెట్‌కి మనోజ్ కుమార్ లీడ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫ్లిప్ 12కి వెళ్ళేసరికి లీడ్ ఎవరు? మధు. 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 ఇప్పుడు ఇతనేమవుతాడు? మధు అండర్‌లో వర్క్ చేస్తాడు. ఇప్పుడు నేనేం ఓకే. చేయాలి? ఫ్లిప్ 12కెళ్ళి ఇక్కడ మధు ఉంది. హే మధు, సుజన్ వర్క్ అయ్యిందా? లేదు. అభిలాష్ వర్క్ అయ్యిందా? ఓకే. వాళ్ళ వర్క్ ఎలా అయిందో కూడా మనము చూడొచ్చు. ఓకే. అర్థమైందా? అది ప్రాపర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ సబ్ టాస్క్‌లు మీకు ఓకే. ఉంది ఓకే. గానీ, సబ్ టాస్క్ కాన్సెప్ట్ చాలా ఉంది మనకి తెలియాల్సింది. ఓకే. ఓకేనా? రైట్. ఎనీ డౌట్స్? నో డౌట్స్. నో డౌట్స్. రైట్. సో ఇప్పుడు వన్స్ ఒకసారి జీరాకి వచ్చిన తర్వాత మాకు అర్థమవుతుంది. మీకంతా క్లారిటీ వస్తది. ఇది థియరిటికల్ కదా! థియరిటికల్ ఓకే. ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి థియరిటికల్ అవసరం లేదు మనోజ్ అంటారు చాలా మంది. బట్ థియరీ అర్థం కాకపోతే అసలు ప్రాక్టికల్ ఏం చేయలేం మనం. కరెక్ట్. కరెక్ట్. మళ్ళీ వెనక్కి రావాలి నేనప్పుడు. రైట్? సో, నాకు అందుకనే నేను ప్రీవియస్‌గా ఒక స్టూడెంట్‌కి చెప్పాను నేను. నాకు థియరీ వద్దంటే థియరీ నేను చదివేశాను. నాకు జీరా చెప్పండి అన్నాడు. జీరా చెప్పినప్పుడు మళ్ళీ ఏముంది? మళ్ళీ ఇదే చెప్పాల్సొస్తుంది. అదేంటి ఓకే. మరి తెలుసన్నావు కదా! అంటే మరి ట్రాన్స్‌పరెన్సీ అడాప్షన్ ఇంట్రొడక్షన్ అంతేగా అంటాడు. అలాగే ఉంటది మనకి. రైట్? ఇప్పుడు ట్రాన్స్‌పరెంట్ అర్థమైందా? అర్థమైంది. సో ఓకే. ఇట్ షుడ్ బి ట్రాన్స్‌పరెంట్. మనం వర్క్ చేస్తే చేసాం. ఎందుకని అంటే మనం డెలివర్ చేసేయాలి. ఇదేమి వాటర్ ఫాల్ కాదు కదా! అవును. వాటర్ ఫాల్ అనుకోండి ఓకే. ఒక 1 వీక్ తర్వాత డెలివర్ చేస్తాను. లేదంటే 1 మంత్ తర్వాత డెలివర్ చేస్తానండి అనుకుంటది. బట్ ఇందులో అలా కాదు కదా! 10 డేస్‌లో మనం ఎన్నైతే వర్క్ చేసామో అవన్నీ షార్ట్ చూపిచ్చేయాలి. షార్ట్ ఐటరేషన్స్ కాబట్టి వెంటనే వర్క్ అయిపోవాలి. వెంటనే చూపిచ్చేయాలి కదా క్లయింట్‌కి. క్లయింట్ వచ్చేస్తాడు. ఎనిమిదో రోజో, తొమ్మిదో రోజో వచ్చేస్తాడు క్లయింట్. ఓకే. వచ్చి ఏది చూపిచ్చంటాడు. ఆ! నిజమండి. నాకైతే అవును. టెన్షనొస్తది. నాకొక సెవెంత్ డే నుంచి నాకైతే అసలు బాబు చెయ్యండ్రా నాయనా, చెయ్యండ్రా నాయనా నాకదే పనింక. కరెక్టే. కరెక్ట్. ఆ! ఎందుకని మనకి ఎక్స్‌క్లమేషన్ రైజ్ అవ్వకూడదు కదా! కరెక్ట్. మన కరెక్ట్. రెప్యుటేషన్ దెబ్బతినకూడదు. నాకు భయమేసిపోతా ఉంటది. అసలు చేసారో లేదో. ఈ టీమ్ లీడ్‌లు కూడా అట్టాగే ఉంటారు కొంతమంది. నిజంగా స్క్రమ్ మాస్టర్ జాబ్ చాలా క్రిటికల్ జాబ్ కదా మనోజ్. క్రిటికల్ బట్ వర్క్ అనేది ఎక్కువ ఉండదు మనకి. మనం ఏంటంటే మేనేజ్ చేసుకోవడమే. కానీ మనం అదే వర్క్ అనేది ఆ! ఎక్కువ వర్క్ ఎక్కువ ఉండదు. బట్ ఏంది అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంటుంది. అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇంకా సేఫ్‌కెళ్ళామంటే అసలు మొత్తం తలకాయ నొప్పే పొద్దున్నుంచి సాయంత్రం దాకా. ఓకే. నా షిఫ్ట్ ఎప్పటినుంచండి 6 నుంచి నాది. ఈ షిఫ్ట్ ఈవినింగ్ 6 టు ఎర్లీ మార్నింగ్ 3:30 రైట్? ఓకే. నేను మార్నింగ్ ఇందాక నేను 12:30కి కనెక్ట్ అయ్యా నేను వేరే టీమ్ తోటి. ఓకే. అదేంటి నా ఆఫీస్ లేని టైమ్‌లో కనెక్ట్ అయ్యా నేను ఆఫీస్ ల్యాప్‌టాప్ తోటి. ఓకే. నాకు డెలివరీ ఉంది ఈరోజు ఈవినింగ్‌కి. ఓకే. ఈరోజు ఫ్రైడే. నాకు ఈరోజు ఈవినింగ్‌కి నాకు డెలివరీ ఉంది వేరే టీమ్‌ది. రైట్? ఓకే. ఆళ్ళకి ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. మరి నేనేం చేయాలి నేను? 2 గంటలు కూర్చున్నా నేను ఆళ్ళతోటి. ఓకే. నేను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను 10కి లేచి, నేను మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని, మళ్ళీ నాకు వేరే క్లాసెస్ ఉన్నాయి. వేరే ఇన్‌స్టిట్యూట్‌వి. ఆ క్లాసెస్ చెప్పి, మళ్ళీ నేను వీళ్ళతో కూర్చోవాల్సొస్తుంది. మరి వర్క్ చేపించుకోవాలి మరి స్క్రమ్ మాస్టర్‌ని. ఇట్స్ లైక్ ఎ ఛాలెంజింగ్ పార్ట్. ఓకే. ఓకే. వర్క్ ఏముండదు మనకి. అసలు చేసేదేముండదు. ఆరాంగా నేను ఆరాంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుంటానండి. ఫస్ట్ 1 వీక్ దాకా ఇలాగే కూర్చుంటా నేను. ల్యాప్‌టాప్ ముందు పెట్టుకుంటే ఇలా కూర్చుంటా. నా సబ్ టాస్క్‌లు అవుతున్నాయా లేదా? ఈరోజు నాకు మార్నింగ్ అప్డేట్ ఏమొచ్చింది? సబ్ టాస్క్ ఒక 5 గంటల్లో అయిపోద్దన్నాడు. 5 గంటలకి ఎళ్తా నేనంతే. ఆ పర్సన్ దగ్గరికి. ఓకే. అర్థమైందా? మెసేజ్ చేస్తారా అంటే? డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తా. ఏంటి అయిపోవచ్చిందన్నావు కదా! ఒక హాఫ్ అన్ అవర్ ముందు మెసేజ్ పెడతా నేను.
హాఫ్ ఓకే. అన్ అవర్ 1 అవర్ ముందు నేను అతనితో కాంటాక్ట్ అవుతా. ఏంటి ఎంతవరకు అయింది ఏంటి అని. అప్పుడు మనోడికి కంగారు వస్తూ ఉంటుంది. రైట్ లేదు మనోళ్ళు చేసేస్తారులే. అంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ప్రింట్ లైక్ డైలీ స్క్రమ్ కాల్‌లో ఇప్పుడు నా దగ్గర నుంచి నేను డెవలపర్ అనుకోండి. నా హ్మ్. దగ్గర నుంచి అప్డేట్ తీసుకుంటారు. నేను 4 అవర్స్‌లో కంప్లీట్ అయిపోతుంది అంటాను. హ్మ్. మధ్యాహ్నానికంతా కంప్లీట్ అవుతుంది అంటాను. సో, మధ్యాహ్నం లోపల మీరు ఒకసారి నాతో మాట్లాడేస్తారా? లేదా నెక్స్ట్ డే వస్తారా నా దగ్గరికి? లేదు లేదు. ఇప్పుడు మీరు ఈరోజు 7 అవర్స్ వర్క్ చేయాలండి ఆఫీస్‌లో. అవును. ఒక టికెట్ 3 అవర్స్‌లో అయిపోద్దన్నారు. మీ ఓకే. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 10:15కి. 10:15 టు ఓకే. 11:15, 12:15, 1:15. ఓకే. ఓకే. మీరు 1కి లంచ్‌కెళ్లారనుకుందాం. ఓకే. ఓకే. ఇంకా 15 మినిట్స్ ఉంది కదా! నేనేం చేస్తాను? 12:30కి మీకు మెసేజ్ పెడతా. హే! అయిపోవచ్చిందా అని. మీరప్పుడు ఏదో మెసేజ్ చేస్తారుగా నాకు. ఓకే. 80% సో, అయింది, బ్యాకప్ 90% అయింది. సో, నెక్స్ట్ డే స్ప్రింట్ డైలీ స్టాండప్ కాల్ కోసం వెయిట్ చేయకుండా మీరు అందరిని బ్యాకప్ తీసుకుంటారంటా ఆ! ఉంటారు. మెసేజ్. అందరి దగ్గర తీసేసుకుంటా. ఇప్పుడు 3 అవర్స్‌లో అయిపోతుందన్న తర్వాత సో, రిమైనింగ్ 4 అవర్స్ ఉంది లైక్ కదా! గ్రూప్ చాట్ క్రియేట్ చేసి గ్రూప్ చాట్‌లోనే డైరెక్ట్‌గా మెసేజెస్ చేస్తా ఉంటారు. లేదండి. ఇవి పర్సనల్ గాబట్టి పర్సనల్‌గా మెసేజ్ చేస్తాను. గ్రూప్ ఈస్ ఓకే. అనదర్ థింగ్. గ్రూప్ చాట్ అనేది గ్రూప్‌తో ఓకే. మాట్లాడుకోవడం. ఓకే. ఎందుకంటే మళ్ళీ గ్రూప్ చాట్‌లో చేస్తే వాళ్ళు దే విల్ ఫీల్ బ్యాడ్ లేదు. లేదు. అన్నమాట. లేదు. 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 గ్రూప్‌లో అలాంటివి చేయనండి నేను. ఇప్పుడు గ్రూప్‌లో నార్మల్‌గా గ్రూప్‌లో చేస్తున్నారు. అవును. చేస్తున్నారు అడుగుతున్నాడు స్టేటస్ అడుగుతున్నాడు అనుకుంటారు. లేదు గాట్ అలా ఇట్. అడగను గాట్. నేను. లేదు. లేదు. నేను నార్మల్‌గానే అడుగుతాను. ఇప్పుడు గ్రూప్‌లో అడగాల్సినవి గ్రూప్‌లో అడుగుతాను. టీమ్ లీడ్ ఉంటాడు. ఓకే. అలాంటివి టీమ్ లీడ్‌ని అడగాల్సినవి గ్రూప్‌లో అడుగుతాను నేను. నీ ఓకే. టీమ్ మెంబర్స్ యొక్క స్టేటస్ ఏంటి? అన్నప్పుడు పలానా పర్సన్‌ని అడగాలి గాబట్టి, అమ్మో! గ్రూప్‌లో అడుగుతున్నాడని జెప్పి ఖచ్చితంగా వస్తారు. ఓకే. అది. అలా కొన్ని గ్రూప్‌లో అడిగేయి ఉంటాయి. కొన్ని నాన్ గ్రూప్‌లో అడిగేయి ఉంటాయి. సో, దాని ప్రకారంగా అడుగుతాను. రైట్. ఓకే మ్యామ్. యాహ్! ఏం లేదండి. ట్రాన్స్‌పరెన్సీ అంటే మనం ఏ వర్క్ చేసినా సరే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడమే ట్రాన్స్‌పరెన్సీ. ఓకే. ఓకే. అడాప్షన్. అడాప్షన్‌కొచ్చేసరికి మనం ఈ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఎందుకని అడాప్ట్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మనం మిస్ అవ్వచ్చు. సో, మిస్ అయినప్పుడు మనం ట్రాన్స్‌పరెంట్‌గా లేమనుకోండి క్లయింట్ వచ్చి అడుగుతూ ఉంటాడు. ఓకే. ఓకే. అప్పుడు ఎక్స్‌క్లమేషన్స్ రైజ్ అవుతాయి. మనోజ్ మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటి మరి అంటే, యెస్ యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ యూ హావ్ టు బి అప్‌డేటెడ్. ఓకే. ఓకే. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ నేను ఫేస్ చేసి ఉన్నాను కాబట్టే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను నేను. ఓకే. ఓకే. ఓకేనా. టైమ్ టు టైమ్ అప్‌డేట్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక సీనియర్ స్క్రమ్ మాస్టర్ ఉన్నాడు. ఏది నాకు ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు. ఓకే. ఓకే. చాలా పెద్ద ఇదయిపోయిందండి. ఇష్యూ అయిపోయింది. ఆయనకి ఆల్‌మోస్ట్ అప్పట్లోనే ఒక 20 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆయనకి. ఓకే. ఓకే. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు. బట్ ఐ హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఆయనేంటి ఓకే. ఆయన టీమ్‌లో అందరూ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపులే. అందరూ ఏం చేశారంటే అప్పుడు ఆయన మాకు లీడ్ అనమాట ఆయన. ఓకే. హి ఈస్ ది లీడ్ ఫర్ అస్. సో, ఆయనేం చేశాడంటే ఓకే. వాళ్ళు వర్క్ చేసేస్తూ ఉంటారు కదా! అని చెప్పి ఆయన పెద్దగా అప్‌డేట్స్ ఏం తీసుకోలేదు. ఈయన ఓకే. తీసుకోవట్లేదు కదా! అని చెప్పి ఆళ్ళు వర్క్ చేయట్లేదు. ఓకే. ఓకే. అదేంటి 4 వీక్స్ స్ప్రింట్ ఆళ్ళది. ఆ ఓకే. టైంలో ఏది 2020 అనుకుంటా. 2020 ఆర్ 2019 అట్ దట్ టైమ్. సో, ఓకే. ఆయన్ని టర్మినేట్ చేసేసారు ఆ ప్రాజెక్ట్ నుంచి. ఓకే. 1 మంత్ ఆఫ్ స్ప్రింట్‌లో వాళ్ళు ఒక్క టికెట్ కూడా కంప్లీట్ చేయలేదండి టీమ్ మెంబర్స్. ఆహా! ఒక్క అదెట్లా టికెట్ అండి? 1 అంటే జస్ట్ అప్‌డేట్ కూడా అడగకుండా అంటే వాళ్ళు ప్రతి స్ప్రింట్ కంప్లీట్ చేసేస్తారు. ఓకే. ఈయనేం చేసాడు కంప్లీట్ చేసేస్తున్నాను అని చెప్పి అలాగా ఈయన ఏంటంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాడు ఈయన. సో, సీనియర్ ఓకే. టీమ్స్ కదా! అని చెప్పి అప్డేట్ ఇచ్చేసేయండి అంటారు. వాళ్ళు అప్డేట్ చేసేస్తా హుహు. ఉన్నారు. బట్ కోడంతా ఓకే. ఎట్ ది ఎండ్ పుష్ చేస్తారు కదా! ఓకే. అలాగా ఆయన కొంచెం మిస్ అయిపోయేసరికి చాలా ఎక్స్‌కలేషన్ రైజ్ అయిపోయింది. ఆ డెవలప్‌మెంట్ టీమ్ మొత్తాన్ని తీసేసారు. ఈయన్ని తీసేసారు. హ్మ్. అంత ఇది జరిగింది. నాకు ఇవన్నీ చూసి నాకు చాలా భయమేసేది. ఓకే. అదే అందుకే అదే స్క్రమ్ మాస్టర్ జాబ్ కొంచెం ఛాలెంజింగ్ కదా! అదే అంటున్నా. ఇట్స్ ఎ ఎందుకంటే ఛాలెంజింగ్ పార్ట్. ఎందుకంటే ఛాలెంజింగ్‌గా ఉండాలి మనం. ఇప్పుడు వాడు కరెక్ట్. రేపు చేస్తాను బ్రో అన్నాడంటే రేపెందుకు చేస్తావు? ఇప్పుడు చేసి రేపు రేపు ఖాళీగా కూర్చో అనాలి. హ్మ్. అదే కదా! బ్రో రేపు సాటర్‌డే బ్రో రేపు చేస్తాలే అంటాడు. సాయంత్రం మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారు? కరెక్ట్. సాయంత్రం అడిగేది మిమ్మల్ని నన్ను కాదు కదా అడిగేది. ఇలాంటి వాళ్ళు అవునవును. చాలా వచ్చాయి నాకు. సీనియర్స్ కూడా ఇప్పుడు నాకంటే 20 ఇయర్స్ సీనియర్స్ ఉన్నారు. ఇప్పటికి నా టీమ్‌లో హ్మ్. ఉన్నారు. ఇప్పుడు నాదెంత నాకు 31 నాకు. ఓకే. నాకు 50 ఓకే. ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఉన్నాడు. ఆయనొచ్చుంటాడు ఓకే. మనోజ్ నాకు చిన్న వర్క్ ఉంది. నేను ఆఫ్టర్‌నూన్ వెళ్ళిపోతాను. ఐ మీన్ ఆఫ్టర్‌నూన్ నుంచి నేను వర్క్ చేయను. నేను వేరే వర్క్ ఉంది నాకు. సో, ఈవినింగ్‌కి హ్మ్. అప్డేట్ చేసేసుకొని నేను రేపు సండే చేసి ఇచ్చేస్తాను అంటాడు.
నేనంటాను, హ్మ్. లేదండి అలా కుదరదు నాకు. మీరు ఎంత వర్క్ చేశారో అంతవరకు అప్డేట్ చేసి వెళ్ళిపోండి. ఈవినింగ్ అడిగితే నన్నేం చేయమంటారు అని అడుగుతా. హ్మ్. ఈవినింగ్ నన్ను క్లయింట్ అడిగాడనుకోండి, ఏం చెప్పమంటారు అని అడుగుతా. ఏదో ఒకటి మేనేజ్ చేయి అంటాడు. నేనెట్టా మేనేజ్ చేస్తా? నాకేమొచ్చు? నాకేమైనా కోడింగ్ వచ్చా? సో, ఇలాంటియన్నీ వస్తాయి. ఎక్కడ కూడా మీరు తగ్గకూడదు. మీరు తగ్గారా, ఇంకా జీవితకాంతం ఏమంటారంటే మీరు ఆ టీమ్‌లో ఉన్నంత కాలం మెడ పట్టుకొని నొక్కేస్తూ ఉంటారు కిందకి. అర్థమైందండి? చేస్తున్నా. యాహ్! అలా ఉంటదనమాట. ఇప్పుడు యూ ఆర్ ది హెడ్ ఆఫ్ ది టీమ్. ఓకే. బట్ ఎలా ఉంటారంటే మీరు గనక వాళ్ళ మాట విన్నారా, మీ మెడ పట్టుకొని నొక్కేస్తారు వాళ్ళు. అలా ఉంటది. యూ హావ్ టు షో యువర్ అథారిటీ. అండ్ అంత మాత్రాన ఏయ్! నేను చెప్పాను చెయ్యరా బాబు అలా కాదు. ఓకే. ఇట్ షుడ్ బి ఇన్ ఎ ఫ్రెండ్లీ వే. నాకు వర్క్ చేసి మీరేదైనా జేసుకోండి. ఈరోజు ఈ వర్క్ చేస్తానన్నావు. యెస్. ఈ వర్క్ చేసేయి. తర్వాత ఎళ్లి ఆడుకో. లేదు అక్కడ బిలియర్డ్స్ ఉంది ఎళ్లి ఆడుకో. లేదు ఔట్‌డోర్ గేమ్స్ ఉన్నాయి ఎళ్లి ఆడుకో. రైట్? లేదు పైన ఏమంటారు కాఫెటేరియా ఉంది. కాఫెటేరియాలో నీకేమైనా చేసుకోవాలి, చిట్ చాట్ చేసుకోవాలనుకో ఎళ్లి చేసుకో. ఏదన్నా చేసుకోండి. ఓకే. అలాగా. బట్ వర్క్ అనేది ప్రైమరీ మనకి. అందుకే ఇక్కడ అర్థమైంది. చూసారా? ఇక్కడ గూడా ఉంటది. వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఈస్ ది ప్రైమరీ మెజర్. ఇట్స్ ద ప్రైమరీ గోల్. రైట్? సో, ఇది. సో, ఇవన్నీ ఊరికే రాయలేదండి ఆళ్ళు. అర్థమైందండి. రైట్. అర్థమైందా? సో, ఆ అడాప్షన్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ మీరు చేసుకోవాలి. యూ హావ్ టు మేక్ ద టీమ్ మెంబర్స్ టు డూ ఇట్. ఓకే. ఓకే. అండ్ యూ హావ్ టు ఇన్స్పెక్ట్ యువర్ టీమ్. ఎవ్రీవన్ హాస్ అడాప్టెడ్ ఆర్ ఎవ్రీవన్ ఈస్ ఇన్ వర్కింగ్ ట్రాన్స్‌పరెంట్ ఆర్ నాట్. ఓకే. ఇవన్నీ కనుక కరెక్ట్‌గా ఉంటే స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అనే ఈ ఎజైల్ మెథడాలజీ అనే ఈ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ఓకే. గనక దీన్ని ఫాలో అవ్వకపోతే ఇట్ విల్ బి కొలాప్స్. ఓకే. ఓకే. రైట్. సో, ఎనీ డౌట్స్ ఇన్ దిస్ సెషన్? నో, నథింగ్. ఐ గాట్ ఇట్. రైట్ అండి. ఓకే దెన్ లెట్ మీ థాంక్స్. స్టాప్ ది రికార్డింగ్.